నువ్వు మారాలి విశారదన్. అంటే ఎలా మారాలి? ఇందాక కూడా మీరు మాట్లాడుతూ ఎలా మారాలి అని అంటే సాయి గారు, ఇది సమాజం అండి. ఇందులో ఈ రోజులలో దొంగని దొంగ అనేటటువంటిది లేదు. ఎందుకంటే నిరూపించబడ్డంత వరకు వాడు మర్డర్ చేసినా సరే. విశారదను ఎట్లా మారాలి అని అంటే, నేను గమనించిన దాంట్లో యాక్చువల్గా నేను రిటైర్ అయిదాం అనుకున్నా. నౌ ఐఎమ్ ద 66 సంవత్సరాలు. ఒక మంచి వ్యక్తికి ఒక మార్గదర్శకంగా ఉందాం అనుకున్నా. నేను కూడా భూతార్థం వేసి ఎతికిన. నేను తెలంగాణలో ఎవరు అని అంటే నాకు విశారదన్ కనపడ్డాడు. కొద్దిగా ఈయన్ని సంస్కరిస్తే బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యక్తిగా ఈయన జాతి పునర్నిర్మాణంలో కానీ, తన జాతి నిర్మాణంలో కానీ, మిగతా ఈ యొక్క ప్రజలు బడుగు బలహీన వర్గాల జాతి నిర్మాణం కానీ మంచి పాత్ర వహిస్తాడని చెప్పిన. కానీ నేను గట్టిగా నమ్మిన. నీకు ఏ రోజు నేను కౌన్సిలింగ్ చేయలేదు చెప్పు? ఏ రోజు నీకు మెసేజ్లు పెట్టకుండా ఉన్నానా? నువ్వు చేసినటువంటి ప్రతి మీటింగ్లో అట్లా మాట్లాడకూడదు బ్రదర్ అని చెప్పిన. ఈ రకంగా చేస్తే సమాజంలో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటావని చెప్పిన. అంటే నేను నీ మేలు కోరినా లేకపోతే కీడు కోరినా, ప్రతి సందర్భంలో కూడా, అది ఆదిలాబాద్ కావచ్చు, బీసీజేఏసీ ఇక్కడ ఉన్న రైట్ ఫ్రమ్ హియర్, ఎక్కడ మన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీటింగ్ కావచ్చు, వరంగల్లో మీటింగ్ జరిగింది కావచ్చు, ఇంకా ఎక్కడైనా నేను రాకపోయినా కూడా నీ ప్రసంగాలు మొత్తం విని 2 గంటలు 4 గంటలు విని ఇది తప్పు, ఇట్లా మాట్లాడకూడదు. నేను పెట్టలేదా నీకు మెసేజ్లు?